చాలా మంది చూడండి, బాధలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటారు. చచ్చిపోదాం అనుకుంటారు, అదే గదిలోకి వెళ్ళిపోతారు, ఫ్యాన్కి ఏదో పాచర్ ముడేస్తారు, ఊరితాడు పెట్టేసుకుంటారు, పీట తన్నేస్తారు. పీట తన్ని ఊగుతూ గాలిలో ఉండగా నిర్ణయం మారద్ది. ఏమని? పిల్లలు గుర్తొస్తారు, అయ్యో బతుకుతాం అనుకుంటారు. ఇంకేం బతుకుతావు, నీ మొహం ఇంకా ఊపులాట్లా ఇంకా బిగిసిపోద్ది, మొత్తానికి పోతాం. అందుకే ఇప్పుడు పిచ్చి పనులు చేయకూడదు. అలాంటి ఆలోచనలు వస్తుంది అంటే వెంటనే బయటికి పోవాలి, పరిగెత్తుకుని పోవాలి బయటికి. ఓ ఎవరొకరిని పిలిచి వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి ఆలోచన నాకు వస్తుందే బాబు అని. అప్పుడు సెట్ అయిపోద్ది. కొంతమంది ఇంకా అదంతా చేయరు. వీక్ గా ఉన్నప్పుడే దుష్టుడు చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడు. జాగ్రత్త సుమా, అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రసంగం మీ జీవితానికి అంతటికి అవసరం. ఇంకా వీక్ సిస్టమ్ లో ఏదో తప్పు నిర్ణయం తీసేసుకుంటావు తొందరగా. అందుకే తొందరపాటు నిర్ణయాలు అంటారు. ఎప్పుడైనా విన్నారవి? అయ్యో అనవసరంగా తొందరపడిపోయిందండి, అనవసరంగా తొందరపడిపోయాడు, అయ్యో అనవసరంగా నేను ఎందుకు తొందరపడ్డాను అనుకుంటాను. ఇప్పుడు తొందర పడకముందే ఆగాలి. అందుకే వీక్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయం త్వరపడి తీసుకోకూడదు.